కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో నేడు సందడి నెలకొంది. మంత్రి నారా లోకేష్ తన సొంత గ్రామం నిమ్మకూరులో పర్యటించి గ్రామస్తులను ఉత్సాహపరిచారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా దారిలో ఉన్న నిమ్మకూరు వద్ద తన కాన్వాయ్ను ఆపి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ గ్రామ బిడ్డ రాష్ట్ర మంత్రి అయిన లోకేష్ రాకతో నిమ్మకూరు గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పూలమాలలో పుష్పగుచ్చాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు మంగళహారతలిచ్చి లోకేష్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి సామాన్య గ్రామస్తులతో కలిసి సెల్ఫీలు దిగారు. గ్రామ మౌలిక సదుపాయాలు, ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారాయన. నిమ్మకూరు అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. సొంత ఊరిపై ఆయన చూపిన మమకారం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.